హలో, ఇప్పుడు దోసకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ దోసకాయ పీల్ చేసేసుకొని లోపల గింజలు తీసేసి ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ కొద్దిగా చింతపండు రసం వేస్తా, దానికి కొద్ది చింతపండు నానబెట్టుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర రెడీ చేసుకున్నాను. ఫస్ట్ ప్యాన్ తీసేసి ప్యాన్లో ఆయిల్ వేసేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసేసి అవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అండ్ కొద్దిగా కరివేపాకు, దీంట్లో కొద్దిగా గరం మసాలా, జీలకర్ర, మెంతుల పొడి, పసుపు, ఉప్పు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేయాలి. అవి వన్స్ దోసకాయ ముక్కలు మంచిగా ఫ్రై అయిన తర్వాత కారం, ధనియాల పొడి వేసేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు మంచిగా మగ్గిన తర్వాత ఆయిల్లో కొద్దిగా చింతపండు రసం, ఆల్రెడీ దోసకాయ పుల్లగా ఉంటుంది, కాకపోతే కొద్దిగా చింతకాయ రసం వేసుకుంటే చింతపండు రసం ఆ పులుపు ఇంకా కొద్దిగా యాడ్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, మనం చింతపండు రసం వేసి ఉడకబెట్టుకున్నాము, అంతే, మంచిగా మగ్గిపోయింది, కూర రెడీ అయింది.